నేను అలా ట్రంప్ కోసం ప్రే చేసిన తెలుసా, నాకే ఆశ్చర్యంగా ఉంది. మీరు నమ్మిన నమ్మకమైనా, కానీ పాలిటిక్స్ కోసం కాదు. ఈ రోజు నా శివదీక్షలో 3వ రోజు అండ్ నేను ప్రతి రోజు లైఫ్ కి సంబంధించిన ఏదో ఒక లెసన్ ప్రాపర్ గా నేర్చుకుంటున్నా అండ్ దాని గురించి ఒక వీడియో చేస్తున్నా. రీసెంట్ గా చాలా సార్లు ట్రంప్ తను నోబెల్ ప్రైజ్ కి అర్హుడని, హీ డిజర్వ్స్ ఇట్ అని, ప్రపంచంలో ఎన్నో యుద్ధాలు ఆపినా అని చెప్పేసి చాలా క్యాంపెయినింగ్ చేస్తున్నాడు, లాబింగ్ కూడా చేసినాడు. అఫీషియల్ వైట్ హౌస్ నుంచి కూడా చాలా మెసేజెస్ వచ్చినాయి, స్టేట్మెంట్స్ కూడా వచ్చినాయి. కానీ నిన్న ఆయన ఆశించినట్టు ఆయనకు నోబెల్ ప్రైజ్ రాలేదు. వెనెజువెలాకు చెందిన ఒక డిజర్వింగ్ క్యాండిడేట్ కి వచ్చింది. ఇంత జరిగిన తర్వాత కూడా వైట్ హౌస్ అండ్ ట్రంప్ నుంచి ఒక అఫీషియల్ స్టేట్మెంట్, హీ డిజర్వ్డ్ ఇట్ అని, ఈ నోబెల్ ప్రైజ్ డిసైడింగ్ లో పాలిటిక్స్ జరిగినాయని. ఆ మాటలు విన్నప్పుడు నిన్న ఒక విషయం నేను రియలైజ్ అయినా, మనం కూడా జీవితంలో చాలా సార్లు ఏదో ఒక విషయం గురించి వి డిజర్వ్ ఇట్ అని, అది మనకు రావాలని, ఈ ప్రపంచం మనల్ని గుర్తించాలని చాలా ట్రై చేస్తుంటాం డెస్పరేట్ గా. కానీ మనకు శివయ్య నేర్పేది వేరే. ఈ ప్రపంచంలో ఏది మన హక్కు కాదు, ఏది శాశ్వతం కాదు. యు రీప్ వాట్ యు సో. నువ్వు ఏదైతే చేస్తావో అదే నీకు తిరిగి వస్తుంది. అందుకే నేను ఇలా ట్రంప్ విజయానికి కాదు, పీస్ కోసం ప్రే చేసిన. మేబీ నా పీస్ కోసం కూడా, మొత్తం ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి పీస్ కోసం. ఎందుకంటే నేను సరిగ్గానే ఉన్నాను, ఐఎమ్ పర్ఫెక్ట్, ఐ డిజర్వ్ ఎవ్రీథింగ్ అని నిరూపించాలనే తపన దాన్ని విడిచిపెట్టడానికి. హర హర మహాదేవ్.